విద్యార్థులు విధుల్లో చేరిన ఉత్తరాది రాష్ట్రాల ఉపాధ్యాయులు ప్రశ్నార్థకంగా మారిన గెస్ట్ ఉపాధ్యాయుల ఉపాధి అంటే గిరిజన విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల విద్యా సంవత్సరాలు ఇంకా తెరుచుకోలేదు. ఏటా జూన్ 12వ తేదీన తరగతులు ప్రారంభమయ్యాయి. కానీ ఈసారి స్కూళ్ల ప్రారంభ తేదీపై ఉపాధ్యాయులు సైతం తమకు ఎట్లాంటి సమాచారం లేదని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ నిర్వహిస్తున్న ఈ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 28 ఉన్నాయి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహిస్తుండగా సిబిఎస్ సిలబస్తో పాటు డిజిటల్ తరగతుల వంటి వసతులు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఏకలవ్య పాఠశాల ఇంకా ప్రారంభం కాబోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అట్లాగే 560 మంది స్థానిక గెస్ట్ ఉపాధ్యాయులు ఉపాధి కూడా ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాల ఉపాధ్యాయులను ఇక్కడ నియమించడమే ఇందుకు కారణమని ఏకలవ్య పాఠశాల సిబ్బంది చెప్తున్నారు. ఉత్తరాది ఉపాధ్యాయులు ఇంకా విధుల్లో చేరకపోవడం, స్థానిక గెస్ట్ ఉపాధ్యాయులను విధులకు రానివ్వకపోవడం వంటి కారణాలతో ఏకలవ్య పాఠశాల ఇంకా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఉత్తరాది ఉపాధ్యాయులకు హిందీ తప్ప తెలుగు రాదు. భాష సమస్య వల్ల తమ పిల్లలు నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు సిబిఎస్ సిలబస్ ఏప్రిల్లోనే ప్రారంభం కావాల్సింది. అయితే పాఠ్యపుస్తకాలు సైతం ఇప్పటికీ పంపిణీ కాలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి